ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక విషయం జరిగింది అన్నప్పుడు భయపడితే మీకు ఏం చేయాలో పరిష్కారాలు కూడా గుర్తుకురావు. కంగారైపోయి భయపడిపోయారు అనుకోండి, ఆ టైంకి ఏం చేయాలో కూడా తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. ఏలియా గారి పరిస్థితి అదే, యోహాను గారి పరిస్థితి అదే. కానీ దేవుడు చెబుతున్నాడు, పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు. కొంతమందికి చావు అంటే భయం, మరణం అంటే భయం. బయటపడలేదు కానీ నలుగురు ఇక్కడ ఎవడెవడు ఉండే ఉంటాడు, మా తమ్ముడు లేదా మా అన్నయ్య. ఎవరు దేనికి భయపడేవాళ్ళు? చావుకు భయపడేవాళ్ళు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, చావుకు భయపడుతున్నామండి, చావు రాకుండా ఉంటుందండి? నేను భయపడతాను కాబట్టి చావు నా దగ్గరికి రాదు, ఏమైనా సూత్రం అయితే? పోనీ నేను భయపడను కాబట్టి చావు నా దగ్గరికి రాదు, ఏమైనా సూత్రం అయితే? ఎలాగూ ఏదో ఒక టైంలో చావు వస్తుంది. ఎందుకో చెప్పనా? అది మనతోనే ఉందండి. చావు అనేది ఎక్కడుంది? మనతోనే ఉంది. అది ఎప్పుడు మనతో ఉంది? నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే. కీర్తన 139:16. కీర్తన 139:16 ఏమని వ్రాయబడిందంటే, దేవా నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అని వ్రాయబడింది. అంటే ఒక ట్యాబ్లెట్ తయారు చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా సేమ్ డే రోజున ఎలాగైతే వేస్తారో, ఇన్ ద సేమ్ వే మనం పుట్టినప్పుడే మన బర్త్డేతో పాటు దేవుడు మన డెత్ డే కూడా నియమించే ఈ లోకానికి పంపించాడట. ఆ వాస్తవాన్ని అక్కడ చెప్తున్నాడు. అందుకే మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. బతికినంతకాలం ఆనందంగా బతకమన్నందుకు ప్రభువునందు ఆనందించండి. అర్థమైందా? మరలా చెప్పుదును మర్చిపోతారేమో అని ప్రభువునందు ఆనందించండి అన్నాడు తప్ప చావుకు భయపడండి అని చెప్పలా. అయినా రక్షణ పొందినోడికి కూడా మరణం అంటే భయం ఏంటంటే దరిద్రం కాకపోతే. అసలు మరణ భయం వల్లే కదా మనం ఏం పొందాం? రక్షణ పొందాం. రక్షణ పొందాక కూడా ఇంకా మరణం అంటే భయం ఏంటి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. పేరు మట్టుకే, పెదవుల మట్టుకే ఆ డైలాగ్ హృదయంలో నుంచి రాదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. నెక్స్ట్ ఏంటట? చావంటే భయమట. పౌలు ఏమన్నాడు? చావైతే లాభం, ఒక కొత్త లోకాన్ని చూడడానికి వెళ్ళిపోతాను, నా దేవునితో యుగయుగాలు ఉండడానికి వెళ్ళిపోతాను, అందరికంటే ముందు వెళ్ళిపోతాను. వీళ్ళందరూ నా వెనకాల వస్తారు. వస్తారా రారా? చచ్చినట్టు రావాల్సిందే. ఇంకెక్కడికి వెళ్తారు? అందరు అక్కడికి వెళ్ళాలి, కొంచెం ముందు వెనక, అంతే. అలా అని నువ్వు చచ్చిపోతే నా జీవితం ఆగిపోద్దా, నేను చచ్చిపోతే నీ జీవితం ఆగిపోద్దా, మనం చచ్చిపోతే మన కుటుంబ సభ్యుల జీవితం ఆగిపోద్దా, వాళ్ళు చచ్చిపోతే మన జీవితం ఆగిపోద్దా? ఎవడు చచ్చినా ఇక్కడ ఎవరి జీవితం ఆగదు. కరోనాలో ఎంతోమంది పోయారు, మనం ఏమైనా కూర్చుని ఏడుస్తున్నామా? ఇప్పుడు మన బతుకులు మనం బతకట్లా, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతకట్లా. రేపొద్దున మనం పోయినా మన కుటుంబాలు హాయిగా బతికేస్తారు. 4 రోజులు ఏడుస్తారు, పెద్ద దినం రోజున బిర్యానీ తినేస్తారు, చేయి కడుక్కుని మర్చిపోతారు, అంతే అయిపోయింది. ఈ మాత్రానికి రోజు చస్తూ బతుకుతామా? ఒకేసారి చేద్దామా? చావు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఒకసారి చేద్దాం. అంతవరకు ఆనందంగా బతకమన్నాడు కాబట్టి ప్రభువునందు ఏం చేద్దాం? ఆనందిద్దాం. దేవుడు మంచి జీవితం ఇచ్చాడు, హ్యాపీగా బతకండి, సంతోషంగా బతకండి. ప్రతిరోజు నవ్వుతూ నిద్ర లేవండి, నవ్వుతూ పడుకోండి, నవ్వుతూ బతకండి, సంతోషంగా బతకండి, ఆనందంగా బతకండి, ఉన్నదాంతో సంతృప్తి కలిగి బతకండి. చావుకు భయపడడం ఏంటండి? భయం. అక్కడ ఏమని రాశాడు చూడండి, హెబ్రీ పత్రిక 2:15. మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, ఆ భయము చేత దాసులుగా దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా పాలిభాగస్తుడయ్యాడట. ఆయన అంత దిగి మనకు అంత హెల్ప్ చేస్తే, నీకు అసలు జీవాన్ని ఇచ్చేసాను, జీవాధిపతిని నేను, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్ అని ఆయన వాగ్దానం చేస్తుంటే మనం ఇంకా మరణానికి భయపడతాం. ఇవన్నీ ఊహలు. ఏమండి, నిజంగా మరణం తర్వాత జీవితం ఇంకా బాగుంటుందేమో ఎవడో తెలుసు? అంతే కదా మరి. మరణం తర్వాత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందేమో, ఉంది, బైబిల్ చెప్పింది.
చూస్తావు అలాంటి ఆనందాన్ని, అలాంటి సంతోషాన్ని. అక్కడ కన్నీరు లేదు, ఏడుపు లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, చింత లేదు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తాడు. అక్కడ చీకటి లేదు, వెలుగు తప్ప. యుగ యుగాలు నువ్వు ఆయనతో కూడా ఆనందిస్తావని వాగ్దానం చేశాడు. ఇవన్నీ ఉన్నప్పుడు మరణం అంటే భయం ఎందుకండి? ఆయన మరణము నుండి విడిపించినవాడు, జీవములోనికి నడిపించినవాడు, జీవమును గూర్చిన వాగ్దానం మనకి చేసినవాడు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఒకే ఒక్క మాట ఫైనల్గా మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో ఏముండదట? భయం ఉండదట. ప్రేమ అంటే ఎవరు? ఎస్, గాడ్ ఈజ్ లవ్. ప్రేమ మనసు నిండా నింపుకోండి, భయం చచ్చిపోకపోతే నన్ను అడగండి. ఎలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరణం అనే భయం వచ్చింది నీకు, మరణం అనే భయం వచ్చింది నీకు, చచ్చిపోతే ఏమవుద్దు అని. చావు తర్వాత జీవితం బాగుంటుంది అని రోజుకు 100 సార్లు చెప్పుకోండి. అప్పుడు చావు తర్వాత రాబోయే జీవితం మీద మనకేం పెరుగుతుంది? ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడైతే చావు తర్వాత రాబోయే జీవితం మీద ప్రేమ పెరిగిందో, ప్రేమలో ఏముండదు చెప్పండి? ఏముండదు? భయం ఉండదు. పావులు పట్టుకునేవాడు పావుకు భయపడ్డు, మెళ్ళేసి తిరుగుతాడు. సింహాలను కూడా ఆడించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సింహాలకు భయపడరు, వాటితో స్నేహం చేశారు. అర్థమైందా? మనమే భయపడతాం. కొంతమంది ఎత్తైన ప్రదేశాల్లో తాడుగట్టి నడుస్తుంటారు, వాళ్ళు భయపడతారా? వాళ్ళు ఎందుకు భయపడరు? వాళ్ళు లవ్ చేస్తున్నారు దాన్ని. నీ పనికి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ప్రేమించట్లా. నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అక్కడ భయం ఉండదు. అందుకే అంటాడు, ఇష్టపడి తింటే చేదు వస్తువు కూడా ఎలా ఉంటుందట? తీగా ఉంటుందట. నా కళ్ళతో చూడు బ్రదర్ అన్నట్టు ఉంటుంది. ఒకరోజు ఒకడు అడిగాడు, ఏందిరా బాబు ఈ అమ్మాయి తప్ప ఎవరు దొరకలేదురా నీకంటే, నా కళ్ళు పెట్టుకు చూడు బ్రదర్ అన్నాడట. ఈ అబ్బాయి తప్ప ఇంకెవరు దొరకలేదా నీకంటే, నా కళ్ళు పెట్టుకు చూడు సిస్టర్ అందట. ఇన్ ద సేమ్ వే నీకు భయం అనేది ఎప్పుడు ఉంటుందంటే నీకు ప్రేమ లేనప్పుడు ఉంటుంది. నువ్వు దేవుని మీద ప్రేమ పెంచుకుంటే నీకు దేవుడు అంటే పిచ్చి భయం ఉండదు, మూర్ఖత్వపు భయం ఉండదు. అది జ్ఞాన సంబంధమైన భయం ఉంటుంది. ఆ భయం వేరు, అది గౌరవప్రదమైనది, అది గౌరవప్రదమైన భయం. అది ఆ భయం వేరు, దాని అర్థం వేరు. భయభక్తులు అంటే దాని అర్థం వేరు. ఈ పిచ్చి భయాలు వాస్తవాలు కావు. దేవుడు పొడి చేస్తాడేమో, దేవుడు చంపేస్తాడేమో, దేవుడు కుళ్ళిపోతాడేమో, దేవుడు అసూయపరుడేమో, ఇలా అనలేనందుకు దేవుడు కొట్టేస్తాడేమో, అలా చేయలేనందుకు దేవుడు కొట్టేస్తాడేమో, ఇలా చేయలేనందుకు తిట్టేస్తాడేమో, అలా చేయలేనందుకు తిట్టేస్తాడేమో, నా మీద ఎప్పుడో కన్నేసుకుని ఉన్నాడేమో. అంత దారుణమా? అలాంటి వాడు ఆయన కాడు. ఆయన కుళ్ళు స్వభావం, అసూయ, పక్షపాతం, ఇలాంటి ద్వేష భావాలు ఆయనలో ఉండవు. సో డోంట్ ఫియర్ అబౌట్ దట్. అలాంటి వాటి గురించి అసలు భయపడద్దు. ప్రేమలో భయం ఉండదు. తర్వాత అంతేకాదు, భయము దండనతో కూడినది. పరిపూర్ణ ప్రేమ భయమును, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అన్నాడు. హృదయాల నిండా ప్రేమ నింపుకోండి, భయం పోకపోతుందని అడగండి. జీవితాన్ని ముందు ప్రేమించండి. ఐ లవ్ మై లైఫ్ ఫస్ట్. ఐ లవ్ మై లైఫ్. ఇది నాకు దేవుడిచ్చిన బహుమానం. ప్రపంచంలో ఎంతోమందికి ఈ జీవితం దక్కలా, నాకు దక్కింది. కొంతమంది పురిట్లోనే చచ్చిపోయారు, కానీ నేను బతికొచ్చా. కొంతమంది పిండాలుగా ఉన్నప్పుడు రాలిపోయారు, కానీ నేను శరీరంతో నిలబడ్డా. ఈ రోజుకి నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే దిస్ ఈస్ ద గాడ్స్ గిఫ్ట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్. ఇలాంటి అద్భుతమైన జీవితం నా సొంతం. ఈ ప్రపంచంలో నేను మాత్రమే నాలాంటి వాడిని. నాలాంటి వాడు ఇంకోటి ఉండడు. అర్థమైందా? అడవుడు అంటాడు, ఏమైనా పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా అంటాడు. చిరంజీవి మనిషి, నేను మనిషిని కదా. చిరంజీవి గొప్ప అయితే నాకు నేను గొప్ప, అవునా కదా? ఈ పనికి మళ్ళీ డైలాగులు ఎప్పుడు చెప్పకండి, అంతే కదా? మరి నాకు నేను ఐఎమ్ ద యూనిక్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్. ఐఎమ్ ద యూనిక్ పర్సన్. నాకు నేనే, నాలాంటోడు మరొకడు లేడు. అంటే నన్ను ప్రత్యేకంగా నా దేవుడు చేశాడు.
నా ప్రత్యేకత నాది, నీ ప్రత్యేకత నీది. నీకు నాకు ఎలాంటి పోలిక లేదు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నాకు నా దేవుడిచ్చిన జీవితం ఇది. సో ఐ లవ్ మై లైఫ్. దిస్ ఈజ్ మై లైఫ్. ఐ లవ్ మై లైఫ్. నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను. చెప్పండి, నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను. రోజు ఈ మంత్రంలాగా చెప్పుకోండి మీ మాట, మీ మనసుతో. పరిపూర్ణంగా మీ జీవితాన్ని మీరు ప్రేమించండి. అంతేగాని నాదివో బతికేనా, ఆవిడ చూడండి ఎంత అందంగా ఉందో, నా బతుకు చూడండి, నా బట్టలు చూడండి, నా జీవితం చూడండి, నా ఉద్యోగం చూడండి, నా వ్యాపారం చూడండి, నా కారు చూడండి, నా ఇల్లు చూడండి. నీకు దండం. అవి లేనోళ్ళు ఎంతమంది ఉన్నారో నువ్వు చూడు ముందు రోడ్డు మీదకి వెళ్ళి. నువ్వు నీ కళ్ళు తెరిచి చూడు. నీకున్నవి చాలామందికి లేవన్న వాస్తవం నీకు బోధపడుతుంది. వాడిని చూడండి, వీడిని చూడండి అని నాకు చూపించుకో. ముందు నువ్వు వెళ్ళి చూడు ఎంతమందిని చూస్తావో ప్రపంచంలో. నీకున్న జీవితం వాళ్ళకి లేదు. తిండి లేక అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మణిపూర్లో. భోజనం లేదు వాళ్ళకి. మనం పట్టుకెళ్ళి ఇస్తుంటే ఆనందంగా తీసేసుకుంటున్నారు. రైస్ ప్యాకెట్లు ఇచ్చినా, మందులు ఇచ్చినా, ఏమిచ్చినా ఆనందంగా తీసుకుంటున్నారు వాళ్ళు. కానీ నీకు ఆ పరిస్థితి లేదు. ఎందుకు ప్రతిసారి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటావు? సూర్యుడు చంద్రుడితోనూ, చంద్రుడు సూర్యుడితోనూ కంపేర్ చేసుకుంటే ఆకాశంలో ఉండవయి, ఎప్పుడో రాలిపోవాలి. సూర్యుడు గొప్పతనం సూర్యుడిదే, చంద్రుడు గొప్పతనం చంద్రుడిదే. రాత్రి సూర్యుడి గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే దాని టైం కాదు. పగలయ్యాక అప్పుడు మాట్లాడు, దాని వాల్యూ అప్పుడు తెలుస్తుంది. పగలు చంద్రుడి గురించి మాట్లాడకు, ఎందుకంటే అది దాని టైము కాదు. రాత్రేగా మాట్లాడు, దాని వాల్యూ ఏంటి అప్పుడు తెలుస్తుంది. అందుకే సూది పని వచ్చినప్పుడు సూది విలువ, గుణపం పని వచ్చినప్పుడు గుణపం విలువ ఆ పని వచ్చినప్పుడు అర్థమవుతాయి తప్ప గడ్డపారతో పని చేసేటప్పుడు సూదిని కించపరచొద్దు, సూదితో బట్టలు కుట్టేటప్పుడు గడ్డపారను కించపరచొద్దు. అలాగే నీ విలువ నీదే. యు ఆర్ యూనిక్. ఎస్, ఈ ప్రపంచంలో నువ్వు ఒక అద్భుతానివి. మనిషిని పోలిన వాళ్ళు 7 మంది ఉంటారు, 70 మంది ఉంటారు. గాలి మాటలు చెప్పకండి, ఎవడు లేడు. నువ్వు ఒక్కడివే. 7 మంది ఉండరు, 70 మంది ఉండరు. నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కదానివే. యు ఆర్ ద యూనిక్ పర్సన్. అంతే. 7 మంది 70 మంది ఉంటే ఒక్కడే హీరో ఎందుకు ఉంటాడు? 100 మంది హీరోలు వచ్చేద్దరు. ఒక్కతే హీరోయిన్ ఎందుకు ఉంటుంది? వాళ్ళకి కోట్లు ఎందుకు తగలేస్తారు? ఆ డూపులు తెచ్చిపెట్టి సినిమాలు తీసేద్దరు, ఇల్లు వ్యాపారాలు చేసేద్దరు. అటు హాలీవుడ్ అయినా, ఇటు బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా. కాబట్టి అలా ఉండరు. అలాగుంటే మనకి యూట్యూబ్లోనూ ఈ ఫేస్బుక్లోనూ జూనియర్లు ఎందుకు వస్తారు? అలా వీడియోలు చూడలేక చేస్తుంటాం. వాళ్ళు పోస్ట్ చేసి మళ్ళీ ట్యాగులు చేస్తుంటారు మనకి. ఇగో బాబు మేము పలానా వాళ్ళు ఉంటాం, పలానా వాళ్ళు ఉంటాం. కానీ ఎవరికి వాడే స్పెషల్, నీకు నువ్వే స్పెషల్, గుర్తుపెట్టుకో. సో కాబట్టి జస్ట్ లవ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితం నీకు దేవుడిచ్చిన బహుమానం, అవునా కదా? గర్భఫలం ఎవరిచ్చి బహుమానం అట? అది మా అమ్మ నాన్న చెప్పాలా, మనం చెప్పకూడదా? చెప్పండి. అంటే ఆ గర్భఫలాన్ని పట్టుకొని అనుకుంటూ మీ అమ్మ నాన్న చెప్పాలా ఇది దేవుడిచ్చిన బహుమానం? నువ్వు చెప్పవా? నువ్వు చెప్పు అద్దం ముందు నిలబడి, ఇది దేవుడిచ్చిన బహుమానం, ఇది దేవుడిచ్చిన బహుమానం, ఇది దేవుని బహుమానం. చెప్పుకోండి ఒకసారి మీ మనసుకి, ఇది దేవుని బహుమానం. చెప్పుకోండి ఎంత బాగుందో, ఇది దేవుని బహుమానం. ఎస్, ఈ సృష్టిలో నేను ఉండాలని ఆయన నిర్ణయించాడు కాబట్టి నన్ను ఇక్కడికి పంపించాడు. ఐఎమ్ యూనిక్. సో నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. ప్రేమిస్తున్నాను. అలాగే నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను సృష్టించిన సృష్టికర్త కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కూడా నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కొలతలు లేనంతగా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. అందుకే నేను నిన్ను విడువను, ఎడబాయను, భయపడకన్నాడు. ఎంత అద్భుతమైన మాటలు ఉంటాయంటే, జలములు ఘోషించుచు పర్వతములు కదిలినను నేను భయపడను అంటాడు. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 3వ వచనం. అలాగే కీర్తనల గ్రంథం 56వ కీర్తన 4వ వచనం. ఇవి చదువుతుంటే మనకు అర్థమవుతుంది, ఎస్, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అబ్రహామా, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు ఆదికాండం 15:1. ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అలాగే లూకాసు వార్త 12:32 వచనంలో కూడా, చిన్న మందా భయపడకు, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ యూ.
నువ్వు భయపడకు అని వాగ్దానం చేశాడు. ఎస్, నేను ఈ ఆకాశం క్రింద భూమి మీద నిలిచి ఉన్నంత వరకు ఒక్కటే గుర్తుపెట్టుకో, నా దేవుడు నన్ను పట్టించుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను బ్రతికున్నంత వరకు నన్ను పుట్టించుకున్న నా దేవుడు నన్ను పట్టించుకుంటాడు. కాబట్టి అనవసరమైన ఊహలిక మీదట సృష్టించను. ప్రేమ సమస్త భయములను ఏం చేస్తుందట? వెళ్ళగొడుతుంది. ప్రేమయందు భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. వన్స్ నువ్వు ఆ జ్ఞానానికి ప్రేమకి మనసులో చోటిస్తే ఆటోమేటిక్గా భయాలన్నీ ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి. మిమ్మల్ని ఆ స్థితిలో నిలబెట్టాలన్నదే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం.